ధ్యానం చేద్దాం. పాస్చర్ మీ అందరికి చెప్పాను. స్థిరంగా కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి, కంఫర్టబుల్గా కూర్చోవాలి, కింద కూర్చోవాలి. సో ధ్యానం చేయడము అని అంటే మన మనస్సుని మనం అంతర్ముఖం చేయడం, దాని ఇంట్రాస్పెక్షన్ అంటారు. మనకు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గము అని అంటే ఎక్స్టర్నల్ గా డిఫరెంట్ యాక్టివిటీస్ లో మనం ఎంగేజ్ అవ్వడం, మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ నైట్ వరకు రకరకాల వ్యాపకాలు, రకరకాల పనులు ఇండల్జ్ అయి ఉంటాం. సో మనస్సు అంతా కూడా బయట విషయాల్లో నిమగ్నమై ఉంటుంది. దీన్ని అవుట్వర్డ్నెస్ అంట. బట్ మన జీవితంలో కొంతసేపు మన మనస్సుని అంతర్ముఖం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే నివృత్తి మార్గంలో మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏకాంతంలో కొంతసేపు కూర్చొని మన యొక్క రియల్ నేచర్ని తెలుసుకోవడానికి, మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మన ప్రయత్నం చేయడం. మన ఋషులు, పూర్వీకులు, దివ్యాత్మ స్వరూపులందరూ కూడా అద్భుతమైనటువంటి అచీవ్మెంట్స్ ని సాధించారు, ప్రపంచానికి మార్గదర్శకులు అయ్యారు, ప్రపంచానికి శాంతిని ప్రసాదించారు. వాళ్ళందరూ కూడా మనసును అంతర్ముఖం చేసి ఏకాంతంగా నివృత్తి మార్గంలో ఉండడం వల్ల మనలో నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ డివైన్ పవర్, ఇన్ఫినిట్ పవర్, దాన్ని మనం ట్యాప్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శక్తి, నిబిడీకృతంగా ఉన్నటువంటి శక్తి వ్యక్తం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ధ్యానం చేయాలి. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, ప్రశాంతమైన మనస్సు ద్వారా మనం గొప్ప విషయాల్ని సాధించగలుగుతాం. అచీవర్స్ అందరూ కూడా ప్రపంచంలో, స్వామి వివేకానంద కూడా అదే చెప్తాడు, ప్రశాంతమైన మనస్సు ద్వారా మనం అద్భుతాలని సాధించగలుగుతాం. రెస్ట్లెస్ గా ఉండి, అన్రెస్ట్ గా ఉండి, చికాకు చింతలతో ఉన్నటువంటి మనస్సు ద్వారా మనం ఏమీ సాధించలేదు. సాధారణమైన జీవితంలో కూడా సవ్యంగా ఉండలేదు. కాబట్టి ఆ మనస్సుని ఏకాగ్రం చేయడం కోసం మనస్సుని అంతర్ముఖం చేయాలి. దానికోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ నిటారుగా కూర్చోవాలి. ప్రపంచంలో అందరూ సుఖంగా, శాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో అందరూ కూడా ఉత్తమమైనటువంటి ఉన్నతమైన మార్గంలోకి రావాలి చేద్దాం. చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా సఫలం కావాలి అని కోరుకుందాం. అదేవిధంగా నా శరీరము ఆరోగ్యంగా ఉంది, నా మనస్సు దృఢంగా ఉంది అని సంకల్పం చేసి ఈ మనస్సును, ఈ శరీరాన్ని ఉపయోగించుకొని నేను ఈ జన్మలోనే నా జీవిత అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాననేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయండి. అదేవిధంగా మన దైవాన్ని, గురువుని, మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారిని మనస్సులో మనపూర్వకంగా ప్రణామాలు చేసి పాదాల పుష్పాలు సమర్పించి వేడుకోవాలి. అట్లాగే మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రభు, నీపైన భక్తి, విశ్వాసాలు, ప్రేమను పెంపొందించేట్టుగా చేయమని, నేను చేసేటువంటి నా జీవిత గమనంలో చెడు ఆలోచనలు, చెడు పనులు నా ద్వారా చేయకుండా ఉండేట్టుగా కృప చేయమని ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఇంటర్నల్ గా నేను ఎదగడానికి, ఉత్తమమైనటువంటి స్థితి చేరుకోవడానికి నాకు ఏదో అవసరమో దాన్ని ప్రసాదించమని అదేవిధంగా సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ ఈ యుగంలో మన ఇష్టదైవంగా అవతరించాడని విశ్వసించి మన హృదయ కమలంలో ఆ దైవాన్ని మనం చేద్దాం. ఆ హృదయ కమలంలో గత వారం చెప్పాను, ప్రకాశవంతంగా, దేదీప్యవరంగా వెళుతున్నటువంటి ఆ చక్రం 8 దళాలు కలిగినటువంటి ఆ కమలంలో
ఇష్టదైవం ఆస్తుండే ఉన్నాడు మన ఎదురుగా. మన మనస్సుని మనం ఆ దైవం పైన ఏకాగ్రం చేయడానికి ప్రయత్నించేద్దాం. నేను ధారణ అంటాను. కొన్ని క్షణాల పాటు ఇతర ఆలోచన లేకుండా మనస్సుని అంతర్ముఖం చేసి మన దైవం యొక్క దివ్య పాదార విందుల దగ్గర ఆయన చేతులని, భుజంని, కంఠాన్ని, ముఖాన్ని చూస్తుండాలి. మనస్సు ద్వారా మనస్సు అక్కడ నిలపాలి. అదేవిధంగా మనస్సు మన మనస్సుని ముఖము, కంఠము, చేతులు, అదేవిధంగా ఆయన యొక్క పాదాల పైన ఇప్పుడు మన మనస్సు ఎక్కడ ఉంటుంది? హృదయము, ఆ హృదయ కమలము, ఆ కమలంలో ఆసీనైనటువంటి పరమాత్మ, అక్కడ మనస్సును పెడతాం. మధ్యలో మనస్సు బయటకు వెళ్తుంది. వెంటనే మనస్సును మనం కంట్రోల్ చేయకుండా ఒక నిమిషం పాటు దాన్ని గమనిస్తూ ఉండాలి. లెట్ ఇట్ వాండర్ వేరెవర్ ఇట్ ఎక్కడికి వెళ్తుంది జస్ట్ గమనిస్తుండండి, సాక్షిగా చూడండి. ఒక నిమిషం తర్వాత తెలిసిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనస్సుని ఇంతగా అంతర్ముఖం చేయడానికి ముఖ్యంగా మన వయసు చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఉంటే భవిష్యత్తులో మనం అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాం. ఎట్లాంటి పరిస్థితులు అయినట్టు కూడా మనం ఎదుర్కోగలుగుతాం. సో దాని గురించి మనం అందుకే ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాం. ఇది ఒక ప్లే అంటారు, భగవంతుని యొక్క క్రీడ ఈ సృష్టి అంతా కూడా. దానికి ఒక మీకు ఉదాహరణ చెప్పాను లాస్ట్ టైం. మానవుడు తన జీవితాన్ని గడుపుతూ ఉండగా తనకెన్నో సౌకర్యాలు ఉన్నాయి, ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ అతనికి కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఒక ఆట ఏర్పాటు చేసుకోవాలి, కొన్ని రకాలైనటువంటి ఆటలు ఏర్పాటు చేసుకోవాలి. మరి అందులో భాగంగా లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గేమ్ అందరికీ ఇష్టమైనటువంటి క్రికెట్ గురించి చెప్పాము. ఆ ఆటను ఏర్పాటు చేసినప్పుడు మరి దాంట్లో అంతా సింపుల్గా ఉండాలి కదా, ఎవరికి ఇబ్బంది లేకుండా, కష్టం కలగకుండా, సునాయాసంగా పరుగులు చేయడం కానీ, ఫీల్డింగ్ చేయడం కానీ అలాంటిది ఉండాలి కదా. పిచ్ కూడా చాలా దగ్గరగా ఉండాలి. సో ఇవన్నీ కాకుండా కొన్ని కఠినమైనటువంటి పద్ధతుల్ని మనం అందులో ఇంపోర్ట్ చేశారు. అప్పుడు మాత్రమే ఆ ఆటకి అందం ఉంటుంది. ఆ ఆట ద్వారా మనం ఏదో సాధించాము అనేటువంటి ఒక భావన ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఒక తృప్తి, ఆనందం ఉంటుంది. అట్లా కాకుండా అందరూ కూడా రబ్బర్ బాల్తో ఆడుతున్నారు, మామూలు బ్యాట్తో ఆడుతున్నారు, ఇబ్బందికరంగా ఉండేటువంటి విధంగా బౌలింగ్ వేస్తుంటారు. వీటితో పాటు కొన్ని నియమాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆటలో వాడేటువంటి ఆ బాలే చాలా కఠినంగా ఉంటుంది. అదేవిధంగా ఆ ఏర్పాటు చేసినటువంటి పిచ్ కూడా ఆ బాల్ ఎంత లెవెల్లో రావాలి, ఏది రావాలి, కఠినంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. ఫీల్డ్ కూడా అట్లాగే ఉంటుంది. ఫీల్డర్స్ కూడా చాలా మంది ఉంటారు, మీరు రన్లు చేయకుండా ఉండడానికి, క్యాచ్ పట్టడానికి, స్టంప్ అవుట్ చేయడానికి రకరకాలైనటువంటి బౌలింగ్లు వేస్తుంటారు. వీటితో పాటుగా కొన్ని నియమాలను ఏర్పాటు చేశారు. నో బాల్ అని, వైడ్ అని, అదేవిధంగా పిచ్ ఎంత దూరంలో ఉండాలి. నువ్వు బౌలింగ్ వేస్తే అక్కడ ఒక మార్కు ఉంటుంది అంపైర్ దగ్గర. సో అది దాటి వస్తే దాన్ని లెక్కలోకి తీసుకోరు. సో ఈ రకంగా కఠినంగా ఉండేటువంటి విధానము ఆటలో ఉంటుంది. రెండవది కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి ఏ ఆట అయినప్పటికీ కూడా. సో అదేవిధంగా మానవుడు ఏర్పాటు చేసినటువంటి వీటిలోనే ఇన్ని విధానాలు ఉన్నప్పుడు, మరి భగవంతుడు సృష్టించినప్పుడు
ఈ సృష్టిలో మనకు కావాల్సినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేశాడు. పంచభూతాలను ఏర్పాటు చేశాడు. మనకు తినడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలను సృష్టించాడు. రకరకాలైనటువంటి కూరగాయలు, రకరకాలైనటువంటి పండ్లు, అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి ఆహారం కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా వచ్చేటువంటి పదార్థాలందరూ కూడా రైస్, వీటు, జవారు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. సెరీల్స్ని ఏర్పాటు చేశాడు. ప్రోటీన్స్ వచ్చేటువంటి అంటే మన ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫ్యాట్స్ కానీ వీటన్నిటినీ మనం పొందడానికి వీలుగా సృష్టించాడు. అంతేవిధంగా అంతేకాకుండా పంచభూతాలను ఏర్పాటు చేశాడు. పృథివీ, ఆపం, తేజో, వాయు, ఆకాశం, అగ్ని, జలము, ఈ భూమి వీటన్నిటిలో ఔషధి గుణాలను ఏర్పాటు చేశాడు. అంటే కేవలము ఆయన సృష్టించడమే కాకుండా ఇందులో మనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం కోసం కావలసినటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కాకపోతే ఆటలో ఎట్లయితే నియమాలు ఉన్నాయో, ఆటలో కొన్ని కఠిన నిర్ణయాలు ఎట్లా ఉంటాయో, అదేవిధంగా మన జీవితంలో కూడా భగవంతుడు జీవులన్నిట్లో మానవుడు గొప్పవాడు కాబట్టి, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు కాబట్టి, జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన పశుభిస్సమాన అంటారు. జ్ఞానం ఉన్నది కాబట్టి మనకు విచక్షణ జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, ఆలోచించేటువంటి శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని సదుపాయాలు కల్పించి ఆటలో ఉండేటువంటి నియమాల మాదిరిగా, ఆటలో ఉండేటువంటి కఠినంగా ఉండేట్టుగా మనకు కూడా శీతోష్ణాలు, సుఖదుఖాలు, కష్ట నష్టాలు వీటన్నిటినీ ఏర్పాటు చేశారు. ఇది తెలియక ఈ సృష్టి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని అనుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం, మన స్థాయిని బట్టి ఆటలో కఠినత్వం ఉంటుంది. ఉదాహరణకి అదే క్రికెట్ మామూలుగా పిల్లలు ఒక గ్రౌండ్లో ఆడుకుంటున్నారు, నిజామాబాద్ ఐటీ గ్రౌండ్లో అనుకుందాం. అక్కడ మామూలు బాల్తో ఆడుకుంటారు, మామూలు కర్రతో ఆడుకుంటారు, సాధారణ నియమాలు ఉంటాయి. అదే కాంపిటీషన్ స్కూల్ లెవెల్లో అవుతుంది అనుకుంటుంది, ఇంకొంత నియమాలు కఠినంగా ఉంటాయి. నీవు కాలేజ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యావు, అక్కడ ఆడేటువంటి వాళ్ళ యొక్క కెపాసిటీ, బౌలింగ్ చేసే విధానము చాలా కఠినంగా ఉంటుంది. అదేవిధంగా నువ్వు రంజీ ట్రోఫీలో సెలెక్ట్ అయ్యావు, డిఫరెంట్ స్టేట్స్ మధ్య కాంపిటీషన్ ఉంటుంది, అక్కడ నియమాలు కఠినంగా ఉంటాయి. బౌలింగ్ కావచ్చు, ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ చేసేటువంటి వాళ్ళు చాలా స్కిల్ఫుల్గా ఉంటారు, నీ కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నువ్వు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యావు, ఇతర దేశాలతో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అక్కడ ఎట్లాంటి బౌలర్స్ ఉంటారో నీకు తెలియదు, ఫీల్డర్స్ అద్భుతంగా ఉంటారు, బౌలింగ్ అద్భుతంగా చేస్తుంటారు. అంటే నీ స్థాయి పెరుగుతున్న కొద్దీ నీవు ఆడేటువంటి ఆటలో ఆట విధానంలో మార్పు ఉంటుంది, నిర్ణయాలలో మార్పు ఉంటుంది, నీవు ఎదుర్కొనేటువంటి బౌలింగ్ దాంట్లో తేడాలు ఉంటాయి. అదేవిధంగా నువ్వు బౌలర్ అయి ఉంటే ఆ బ్యాట్స్మెన్ కూడా అంత స్ట్రాంగ్ గా, పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ చేస్తుంటాడు. అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెరుగుతున్న కొద్దీ నియమాలు, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భగవంతుడి సృష్టిలో అద్భుతమైనటువంటి, అంతిమమైనటువంటి వాడు మానవుడు. రఘునాథాని మహారాజ్ అంటారు, మ్యాన్ ఈస్ ద అల్టిమేట్ ప్రోడక్ట్ ఆఫ్ ద నేచర్. ఈ ప్రకృతిలో, భగవంతుడి సృష్టిలో అత్యుత్తమైనటువంటి ప్రోడక్ట్. ఇంకా నేను మానవుడి తర్వాత ఇంకా మనం ఆ తర్వాత మాధవుడుగా మాగలుగుతాం తప్ప సుపీరియర్ గా నెక్స్ట్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం, జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి ఈ మానవుడికి ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఇందాక చెప్పిన ఉదాహరణ ద్వారా ఒక మామూలు స్థాయిలో ఆట ఆడినప్పుడు, తర్వాత స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, రంజీ ట్రోఫీలో, నేషనల్ లెవెల్లో ఆడుతున్నా కొద్దీ, ఆ స్థాయి పెరుగుతున్న కొద్దీ అక్కడ నిబంధనలు, మనం ఎదుర్కొనేటువంటి ఆట విధానము అవన్నీ చాలా కఠినం పెరుగుతూ ఉంటాయి. మరి జంతువులన్నింటిలో ఉన్నతమైనటువంటి వాడికి నీకు విచక్షణ జ్ఞానము, మాట్లాడేటువంటి శక్తి, సామర్థ్యాలు ఇచ్చాడు. నీ భావాన్ని వ్యక్తం చేసేటువంటి శక్తి, సామర్థ్యాలు నీకు భగవంతుడు ఇచ్చాడు. ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలని కల్పించాడు. మరి అట్లాంటి ఉన్నతమైనటువంటి మానవుడుగా నువ్వు చలామణి అవుతున్నప్పుడు మరి నీ జీవితంలో కూడా కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి. దాన్నే శాస్త్రము అంటాం. మన పెద్దలు చెప్తారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు మన జీవిత గమనంలో మనం ఏ రకంగా భుజించాలి,
ప్రార్థన ఏ రకంగా చేయాలి, మన జీవన విధానం ఏ రకంగా ఉండాలి, స్నానం విషయంలో కావచ్చు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కొన్ని నియమాలను ఏర్పాటు చేస్తాయి, ఆటలో ఉన్నటువంటి నియమాలు మాత్రం. సో ఇవన్నీ మనను ఒక ఆటలో ఆ నియమాలన్నీ ఉండి ఆ నియమాలను పాటిస్తూ నీవు బాగా రన్లు చేస్తే, వికెట్లు తీస్తే నువ్వు గొప్పవాడిగా చలామణి అవుతావు, నీకు తృప్తి ఆనందం ఉంటుంది. అట్లా అదేవిధంగా శాస్త్రం ఏర్పాటు చేసినటువంటి నియమాలను భుజించే విధానం, జంతువులు భుజిస్తే అది ఏముంటుంది, కేవలం ఎక్కడ లభిస్తే ఎక్కడ ఆహారం తీసుకుంటుంది. మనకు ఒక ఆచార వ్యవహారం ఉంటుంది, ఒక శుచిగా భోజనం వంట చేసుకోవడం, శుభ్రతతో స్నానం చేసి వంట చేయడం, వంట చేసేప్పుడు నామస్మరణ చేస్తూ వంట చేయడం, దాన్ని భగవంతుని నివేదన చేయడం, భగవంతుని అపార సృష్టిలో ఇవి భాగం కాబట్టి. ఆ తర్వాత తినే ముందు దాన్ని ఆ భగవంతుని మనం స్మరణ చేయడం, అదేవిధంగా అభిమంత్రించడం, ఆ భోజనం చేసిన తర్వాత అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి దాన్ని శుద్ధి చేస్తుంటాం. సో ఇవి శాస్త్రం చెప్పినటువంటి మామూలు నియమాలు. ఇంకా నువ్వు ఎదుగుతున్నా కొద్దీ, నీ స్థాయి పెరుగుతున్నా కొద్దీ, నువ్వు ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నా కొద్దీ నీ కఠినత్వం అంత పెరుగుతుంటుంది, నియమాలన్నీ పెరుగుతుంటాయి. ఏ రకంగా అయితే మామూలుగా ఎల్కేజీ నువ్వు పాస్ కావాలంటే ఎల్కేజీలో ప్రశ్నపత్రాలు సులభంగా ఉంటుంది, 10th క్లాస్లో అది కఠినత్వంగా ఉంటుంది. ఎంసెట్ ఇప్పుడు రాస్తున్నావు అనుకోండి, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అదే నువ్వు ఐఏఎస్కి ప్రిపేర్ కావాలి, ఎంబీబీఎస్కి ప్రిపేర్ కావాలి అంటే, అందులో నువ్వు సాధించాలి అంటే, ఆ కాంపిటీషన్లో పట్టుకోవాలి అని అంటే, ఆ వే ఆఫ్ కాంపిటీషన్ ఈస్ డిఫరెంట్, ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. దానికి కోచింగ్ అవసరం, చాలా శ్రమపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడు మాత్రం నువ్వు అచీవ్ కాగలుగుతావు. అంటే ఎప్పుడైతే నీ టార్గెట్ గొప్పగా ఉంటుందో, టార్గెట్ పెద్దగా ఉంటుందో, అప్పుడు నువ్వు సాధించేది గొప్పగా ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి నియమాలు కఠినంగా ఉంటాయి, దాన్ని పొందడానికి కావాల్సినటువంటి పద్ధతులు గొప్పగా ఉంటాయి. అంత ఆషామాషిగా ప్రయత్నం చేస్తే లభించదు. అదేవిధంగా ఈ భగవంతుని సృష్టిలో నిన్ను ఉత్తమైనటువంటి వాడిగా నిన్ను ఇక్కడ క్రియేట్ చేశాడు, అన్ని జంతువుల కంటే మించిన వాడిగా నిన్ను ఏర్పాటు చేశాడు. నువ్వు ఆ భావాలను వ్యక్తం చేయగలుగుతావు, నీ బాధల్ని వ్యక్తం చేయగలుగుతావు, నువ్వు ఇతరులతో ఆనందాన్ని పెంచగలుగుతావు, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వ్యక్తీకరించగలుగుతావు. కానీ జంతువుల విషయంలో ఆ రకంగా ఉండదు, వాటికి వ్యక్తీకరణ ఉండదు. మరి ఇప్పుడు మూలమైనటువంటి ఒక ప్రశ్నకి సమాధానం మనకు దొరికింది అనుకుంటాను. మనకు వచ్చిన నియమాలు అందుకోసం ఏర్పాటు చేశారు. స్వామీజీ అంటారు, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ద్వంద్వాల గురించి చెప్తాడు. ద్వంద్వాలు అంటే డ్యూయల్స్ అంటారు, సుఖ దుఃఖం, మానవులు, శీతోష్ణాలు. సో ఇవన్నీ ఉష్ణంగా ఉండడం, శీతలంగా ఉండడం, పొగడ్తలు, నిందలు. సో ఇవన్నీ జీవితంలో భాగంగా ఉంటాయి. స్వామి వివేకానంద అంటారు, జీవితంలో కష్టాలు లేకపోతే, ఛాలెంజెస్ లేకపోతే దెర్ ఇస్ నో బ్యూటీ టు ద లైఫ్ అంట. ఆ ఛాలెంజెస్ నిజానికి మన యొక్క సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి ఉన్నట్టు. ఎట్లయితే ఆటోలో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతను చాలా స్ట్రాంగ్ బౌలింగ్ ఫేస్ చేస్తున్నాడు. బౌన్సర్లు, ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లు, యార్కర్లు, చాలా ఛాలెంజింగ్ బౌలింగ్ ఉంది. దాన్ని ఎదుర్కొని అతను రన్స్ చేస్తే అప్పుడు ఆ బ్యాట్స్మెన్ మనం గొప్ప బ్యాట్స్మెన్గా ఉంటాం. అట్లా కాకుండా మామూలుగా బౌలింగ్ వేస్తూ, ఇబ్బందికరంగా లేకుండా బౌలింగ్ వేస్తూ, డైరెక్ట్ వికెట్స్ వైపే బాల్ వచ్చేట్టుగా చేస్తే, దాని ద్వారా అతను 1000 రన్లు చేసిన ఒక్క బ్యాట్స్మెన్ యూ వాంట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ క్రికెటర్, గ్రేట్ బ్యాట్స్మెన్. అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫీల్డింగ్ని ఫేస్ చేసి, స్ట్రాంగ్ బౌలింగ్ని ఫేస్ చేసి అతను పరుగులు చేస్తే అప్పుడు ఆయన్ని మనం బెస్ట్ బ్యాట్స్మెన్గా ఉంటాం. అట్లాగే ఈ సృష్టిలో భగవంతుని ఈ క్రీడలో భాగంగా ఉన్నటువంటి మనం ఎదుర్కొనేటువంటి ఈ ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, వీటన్నిటిని మనం ఎదుర్కొని దాన్ని అచీవ్ చేసి మనం గొప్పగా సాధిస్తే దెన్ వీఆర్ ద అచీవర్స్. ఆటలో
అతను గొప్పవాడుగా ఎప్పుడు చలామణి అవుతున్నాడు అని అంటే అతను అన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తున్నాం, గొప్పవాడుగా అని అనుకుంటున్నాం. కానీ జీవితం అనేటువంటి ఈ ఆటలో నీవే ఒక ప్లేయర్. ఓకే, మరి నువ్వు బెస్ట్ ప్లేయర్ గా కావాలని నువ్వు అనుకోవా? నువ్వు బెస్ట్ ప్లేయర్ గా కావాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్, అండ్ డిస్పైట్ ఆఫ్ దట్ ఛాలెంజెస్ యూ హ్యావ్ టు గో అహెడ్. ఉంగిపోకూడదు, డిప్రెషన్ ఉండకూడదు. అందుకే సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభ జయ జయ అంటాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. యుద్ధం చేయి, సుఖ దుఃఖే సమయకృత్వ, సుఖాలను కానీ దుఃఖం కానీ జయం కానీ అపజయం కానీ నువ్వు వాటిని సమంగా స్వీకరించు. మనం ఇందాక భక్తి యోగంలో గత వారం చదువుకున్నాం. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. తుల్య పొగిడినప్పటికీ కూడా, నిందించినప్పటికీ కూడా, స్తుతిర్మౌని స్థిరంగా ఉన్నటువంటి, సంతుష్ట సతతం యోగి, యథాత్మ దృఢ నిశ్చయ, స్ట్రాంగ్ మైండ్ ఉన్నటువంటి, దేన్ని స్టేబుల్ మైండ్ ఉన్నటువంటి వాడు. సో ప్రకృతిలో ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఇంకో సమాధానం వెతకడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ తారతమ్యాలు, ఈ భేదాలు ప్రకృతిలో సృష్టించినప్పుడు ఎందుకోసం ఉన్నాయి? కారణం ఏముంది? దీనికి సమాధానంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్కి రాలేకపోతున్నారు, కానీ అర్లియర్ డేస్ యువర్ ఇన్ ద స్కూల్ క్లాస్లో, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కానీ స్కూల్లో ఉండేవాళ్ళు, క్లాస్లో ఉండేవాళ్ళు. సో యాజ్ యూజువల్గా క్లాస్ నడిచే సందర్భంలో ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఉంటాడు, స్టూడెంట్స్ అందరూ వచ్చారు, స్టూడెంట్స్ అందరూ చదువుకుంటున్నారు. బోర్డు సేమ్ ఉంటుంది, చాక్పీస్ అదే చాక్పీస్ ఉంటుంది, టీచింగ్ చేసేటువంటి టీచరు అదే టీచర్ ఉంటాడు. కానీ రిజల్ట్ రిసీవ్ చేసుకునేప్పుడు, ఎగ్జామ్ పెట్టిన తర్వాత మన వాళ్ళలో తేడా కనిపిస్తుంది. సో ఎక్కడ తేడా ఉంటుంది? అదే క్లాస్ రూమ్ ఉంది, చాక్పీస్ అదే, బోర్డు అదే ఉంటుంది, టీచర్ కూడా అదే ఉన్నాడు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత, చదువు తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వేరు వేరు మార్గంలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళందరూ వచ్చినటువంటి మూలంగా ఆ క్లాస్ నుంచి వచ్చారు, ఆ క్లాసెస్ విన్నారు. అందరూ అదే స్కూల్లో ఎల్కేజీ నుంచి 10th వరకు చదివి ఉంటారు. అక్కడ ఈ ఒకే క్లాస్ రూమ్లో ఒకే విధానంలో టీచింగ్ జరిగినప్పుడు మరి అందులో తేడా ఎందుకోసం ఉంటుంది? తేడా ఎక్కడుంది అంటే, నువ్వు దాన్ని గ్రహించడం, రిసీవ్ చేసుకోవడం. అంటే స్కూల్కి వస్తున్నావు అంటే ఒక పర్పస్తో వస్తున్నావు, ఒక లక్ష్యం కోసం వస్తున్నావు, జ్ఞానాన్ని ఆర్జించడం కోసం వస్తున్నావు. ఇన్ ఆర్డర్ టు గెయిన్ నాలెడ్జ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. విత్ ఎ పర్పస్ యు ఆర్ ఎంటరింగ్ టు ద క్లాస్ రూమ్. Not simply you are coming to the school, not to simply enjoy. With a purpose you are entering to the class. So ఆ క్లాస్ లో పర్పస్ ఏంటి? సార్ చెప్పినటువంటి విషయాలు నేను గ్రహించాలి, నా నాలెడ్జ్ని పెంచుకోవాలి, ఎన్రిచ్ చేసుకోవాలని ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ప్రాసెస్ లో తేడా ఉంటుంది. కారణం ఏమై ఉంటుంది? సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ రిసీవింగ్, డిఫరెన్స్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ అంటారు సావేక. చెప్పే విధానం ఒకటే ఉన్నప్పటికీ కూడా, క్లాస్ రూమ్ అదే ఉన్నప్పటికీ కూడా, కానీ రిసీవింగ్ లో తేడా. మీ మనస్సు అక్కడ ఏకాగ్రంగా ఉండదు. కొందరు స్టూడెంట్స్, ఎవరి మనస్సు అయితే ఏకాగ్రంగా ఉంటుందో, ఎవరి మనస్సు అయితే చదువు పైన ఉంటుందో, ఆ టీచర్ చెప్పినటువంటి విషయాలపైన మనసు కేంద్రీకరిస్తాడు, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో, ఆ స్టూడెంట్ అచీవ్ అవుతాడు, ఉన్నత స్థితి చేయగలుగుతాడు. అలాగే భగవంతుడి సృష్టిలో అనాదిగా సృష్టించినటువంటి, మొట్టమొదటి సృష్టించినప్పుడు అందరికీ ఈ ప్రపంచం ఒక పాఠశాల అనుకున్నప్పుడు, ఈ పాఠశాలలో అందరూ చదువుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి విధానం, ఈ ప్రపంచాన్ని నువ్వు ఏ రకంగా స్టడీ చేస్తున్నావు, ఈ ప్రపంచాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు, ఈ సృష్టి యొక్క రహస్యం ఏమి, భగవంతుడు అసలు ఎందుకోసం సృష్టించాడు, దీని వెనుకున్నటువంటి లక్ష్యం ఏమిటి, దీన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నువ్వు ప్రకృతిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ మనకు తెలియట్లేదు. దాని కారణంగా ఇప్పుడు మనం వీఆర్ పేయింగ్ ద పెనాలిటీ. ఎక్కడో ఉన్నటువంటి ఓజోన్ పొర, O3 ఆక్సిజన్, మనందరికీ తెలుసు, ప్రాణవాయువు, మన జీవితానికి ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్,
దానికి ఇంకో రూపం O3 ఇంకో ఆటం తో కలిస్తే ఈ అల్ట్రావైలెట్ రేస్ ని ఈ ఓజోన్ లేయరు ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి మనకు ఎంత పరిమితిలో అల్ట్రావైలెట్స్ వస్తే మనం చాలా మనకి ఇబ్బందికరంగా ఉండదో అంత మాత్రమే అల్ట్రావైలెట్స్ ని ఫిల్టర్ చేసి ఈ భూమిపైకి పంపిస్తుంది. కానీ ఫ్లోరో కార్బన్స్ అనేటువంటి పొల్యూటెంట్స్ వల్ల ఎక్కడో ఉన్నటువంటి ఓజోన్ పొర అది థిన్ అవుతుంది, పల్చగా అవుతుంది. దాన్ని ఓజోన్ పొర ద హోల్ ఈస్ ఫార్మింగ్ టు ద ఓజోన్ అంటారు. ఆ ఓజోన్ కి హోల్ ఏర్పడ్డదని అంటారు, అది పల్చబడ్డది. ప్రపంచంలో శాస్త్రవేత్తలందరూ కూడా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రకృతిలో మన రక్షణ కోసము అల్ట్రావైలెట్ రేస్ నిజంగా ఫుల్ లెవెల్లో ఈ మన పైన వస్తే మనందరికీ స్కిన్ క్యాన్సర్ వస్తుందట. సైంటిస్టులు ప్రూవ్ చేశారు. అది రాకుండా ఈ ఫ్లోరో కార్బన్స్ ని ప్రకృతిలో రావడానికి కారణం ఏంటంటే మనం ఉపయోగించేటువంటి ఫ్రిడ్జ్, కూలరు ఇంకా రకరకాలైనటువంటి గ్యాడ్జెట్స్ మనం వాడడం వల్ల అది ఎక్కడో ఉన్నటువంటి ఓజోన్ పోలకి ఎఫెక్ట్ కలుగుతుంది. అంటే మన ప్రమేయం లేకుండా మనకు రక్షణగా ఉండేటువంటి ఓజోన్ పొరని ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం దాన్ని నష్టం చేసుకుంటున్నాం. అంటే భగవంతుని సృష్టిలో అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటాయి, కానీ మనం దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు హరితహారం అని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. నిజానికి ఈ ఈ ప్రపంచంలో మనం చల్లదనం ఉండాలి అంటే, వర్షాలు సక్రమంగా జరగాలి అంటే, మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకోవాలి అని అంటే ఎంత % అడవులు ఉండాలో భగవంతుడు ఏర్పాటు చేశాడు. 37% ఉండాలంటారు అమికేబుల్ గా ఉండడం కోసం. దాన్ని మనం తగ్గించేస్తున్నాం. 20% తీసుకొచ్చాం, 12% కొన్ని ప్రాంతాల్లో 12% తీసుకొచ్చాం. అంటే భగవంతుడు మన కోసం, మన రక్షణ కోసం ఆవిరైనటువంటి నీళ్లు ఎండాకాలం మేఘాలుగా మారి, ఆ మేఘాలు అంటే అందులో వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. అవి మళ్ళీ వర్షంగా మన కోసం రావాలి అని అంటే ఈ చల్లటి వాతావరణం ఉండాలి. ఆ చల్లటి వాతావరణం ఉండాలంటే ఈ చెట్లు అవసరం, ఈ అడవులు అవసరం. ఈ అడవులు ఉంటే ఆ మేఘాలని ఆకర్షిస్తుంది, దాన్ని చల్లబరుస్తుంది, మనకు వర్షం ఇస్తుంది. సో ఈ ప్రకృతిని మనం అర్థం చేసుకోలేక, ప్రకృతి ఎందుకోసం ఏర్పాటు చేశాడు? మన బావు కోసం, మన జీవితాన్ని సుఖమయం చేయడం కోసం. వీటిని సక్రమంగా ఉపయోగించి నీ మేధను ఉపయోగించుకొని అన్ని జీవుల కన్నా నువ్వు గొప్పవాడు కాబట్టి ఉన్నతంగా జీవితాన్ని గడిపి ఉన్నత స్థితికి ఎదగడం కోసం ఏర్పాటు చేశాడు. స్వామి వివేకానంద అంటాడు, వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ వీ హ్యావ్ గో బ్యాక్ టు గాడ్ అంటాడు. అవర్ ప్రోగ్రెస్, మన డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉండాలంటే మ్యాన్లీనెస్ టు క్రీచర్లీనెస్ టు మ్యాన్లీనెస్ టు గాడ్లీనెస్ అంటారు స్వామి. అంటే పశుత్వం నుంచి మనుష్యత్వం నుంచి మాధవం. ఇది మన నిజమైనటువంటి పురోగతి, ఇది నిజమైనటువంటి అభివృద్ధి. మనం అభివృద్ధి అంటే సిటీలో ఉండేటువంటి పెద్ద బిల్డింగ్స్, రోడ్స్, అందరూ ఉపయోగించేటువంటి కార్లు, బిల్డింగులు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అని అనుకుంటాం. కానీ అభివృద్ధి అని అంటే మానవుడు అభివృద్ధి చెందడం. వీటన్నిటినీ సక్రమంగా ఉపయోగించుకొని మనము అభివృద్ధి చెందడం, మనం పురోగతి చెందడం. సో దీన్ని శ్రేయస్సు అభ్యుదయం అని అంటారు మనం వేదాంత శాస్త్రంలో. శ్రేయస్సు, అభివృద్ధి. సో దానికోసం మనం ఆ విషయాల్ని మనం కొంత లోతైనటువంటి విషయాల్ని మనం వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాల్ని, భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని, స్వామీజీ శ్రీరామకృష్ణ చెప్పినటువంటి విషయాలని కూడా మనం సులభంగా, సింపుల్ గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మిగతా అంశాలను నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ